హలో గైస్, స్వాగతం సుస్వాగతం. నేను మీ బండి రైడర్. సో ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు తీసిన మోటో బ్లాగ్స్ హిందీ ఉండే అనమాట, ఇప్పుడు తెలుగులో. సో మన దగ్గర 2025 మార్చ్ డెస్టినీ 125cc ఎస్టెక్ ఉందన్నమాట. మన షోరూమ్కి అవైలబుల్ వచ్చేసింది. సో 2025 ముఖ్యంగా భలే ఇచ్చాడు అనమాట డిజైన్. ఒకసారి చూద్దాం, ఒకసారి వెళ్ళి పదండి ఒకసారి వీడియోలో వెళ్దాం. వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మన ఆఫీస్ పేట్లోనే అనమాట, ఇక్కడ కాదు. మన ఆఫీస్ పేట్ షోరూమ్ వాళ్ళకైతే వచ్చేసింది అనమాట మన ఆఫీస్ పేట్ ఏరియాకి. గుడ్ న్యూస్. పదండి ఒకసారి పోదాం. మనం వీడియోలో చూస్తుండండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకండి, చెందుకోదాం. సో ఇది ఎక్కడో కాదు, మన ఆఫీస్ పేట్ హీరో షోరూమ్ అనమాట. సో అక్కడ సైడ్ చూసినట్లయితే మనకు బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ కూలర్ షాప్ పక్కన కూలర్ షాప్ కాడ ఇది మన ఆఫీస్ పేట్ అనమాట. ఆఫీస్ పేట్లో ఈ బండి అవైలబుల్ ఉందన్నమాట మనకు పైన. సో మొత్తానికి వచ్చేసినాం డెస్టినీ 125cc 2025. సో దీన్ని చూసేద్దామా, ఏమేమి ఉన్నాయో ఒకసారి రౌండ్ ఆఫ్ వేస్తాను మీ అందరి కోసం, చూసేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ముందు డిస్క్ బ్రేక్ అనమాట. సో ముందు పైన డిజైన్ వేరే లెవెల్ గా ఉంది. సో ఇది చూసినట్లయితే వెనక టైర్ అనమాట. రిమో టైర్ చూడండి ఎంత లేటెస్ట్. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది, కానీ ఇది ఎలక్ట్రికల్ కాదు, ఇంజన్ బండి మనకి పెట్రోల్ది. సో ఇక్కడ చూసినట్లయితే మనం మీటర్ కార్డ్కి వచ్చేసినాం అనమాట. భలే బ్యూటిఫుల్గా ఉంది కదా మీటర్ అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మనం మీటర్ కార్డ్కి వచ్చేసినాం అనమాట. చక్కగా ఉంది మీటర్ కూడా భలే. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ముందు సైడ్ ఎల్ఈడి ఇచ్చాడనమాట, చక్కని ఎల్ఈడి ఫోకస్ తోటి. సో బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్ డిజైన్ అద్రిపోయింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండికేటర్ అనమాట. ఇండికేటర్లో మీది ఇచ్చాడనమాట, మనకి సరిగ్గా మీది ఇచ్చాడనమాట. ఇంతకుముందు బండ్లకి కింద ఇచ్చేవాడు, ఇప్పుడైతే మీది ఇచ్చాడనమాట. సో అంతేకాకుండా ఇక చూసినట్లయితే మనకి పాసింగ్ లైట్ ఉంది, ఇంకా ఇండికేటర్ స్విచ్చెస్, ఇది ఆర్ఎన్ బటన్ అనమాట మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కగా హెడ్ లైట్ ఆఫ్ చేయడానికి ఇచ్చాడు స్విచ్చెస్, I3S బటన్ అనమాట. పైన చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే ప్రాసెస్ ఎల్ఈడి ఉంది మనకి, డబల్ ఎల్ఈడి. సో ఇది నాన్ స్టాప్ 24 గంటలు ఆన్ చేసుకోకుండా మనం బంద్ చేయొచ్చు కూడా. ఇంతకుముందు 2024లో ఏమో మనకి ఎల్ఈడి నాన్ స్టాప్ ఆన్గా ఉంటుండే. సో ఇప్పుడు వచ్చిన డెస్టినీలో ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అద్రిపోయే లెక్కలో ఇచ్చాడు ఇదైతే. సో మనం ఇక్కడ మీటర్ కాడికి వచ్చినట్లయితే టోటల్ టాప్ స్పీడ్ 188 ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే కిలోమీటర్స్, ఇక్కడ చూసినట్లయితే టైం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉందా, హాఫ్ ట్యాంక్ ఉన్నదా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఇంజన్ లైట్ ఉంది చూసారా. ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఒకటే మాట ఏంటంటే, ఈ ఇంజన్ లైట్ మనకి మీటర్ ఆన్ చేసినప్పుడు మాత్రం ఇలాగే వస్తుంది. సో ఇంజన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇది వెళ్ళిపోతుంది. అది ఎలా అంటే మీకు చూస్తున్నా, ఇక స్టార్ట్ చేసుకుంటున్నా బండిని మీకు. సో ఇంకోటి బ్రేక్ బట్టి సెల్ఫ్ స్టార్ట్ చేయండి. సో ఆన్ అయిపోయింది పూర్తిగా బండి. ఇక్కడ చూసినట్లయితే మీటర్లో ఇంజన్ లైట్ వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇంజన్ ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది, మీటర్ ఆన్ చేసినప్పుడు మాత్రం అలాగే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు సైడ్ స్టాండ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ పెట్రోల్ ఆప్షన్ ఉంది, ఇంకా పాసింగ్ లైట్ అనమాట. ఇది ఇక్కడ ఉంది మనకు పాసింగ్, ఇదిగోండి పాసింగ్. ఇంకా ఇండికేటర్ స్విచ్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ ఇండికేటర్స్ బటన్ ఆప్షన్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి I3S ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఇది ఇంజన్ లైట్. సో మీకు ఇంజన్ లైట్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది వెలుగుతుంది. అది కూడా ఎలా తెలుసుకోవాలంటే మనం మీటర్ ఆన్ చేస్తాం కదా ఇలా. సో మనం మీటర్ ఆన్ చేసినప్పుడు సాధారణంగా ఇలా మీటర్ ఆన్ చేసినప్పుడు సాధారణంగా ఇక్కడ ఇంజన్ లైట్ వస్తుంది అనమాట. సో ఇది మీటర్ ఆన్ చేసినప్పుడు వస్తుంది, కానీ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. లేదు స్టార్ట్ చేసినాక కూడా అలాగే వస్తుంది, అంటే ఏదో ప్రాబ్లం ఉంది టోటల్లో వెహికల్ లోపట అన్నట్టు. సో ఇది ఇంజన్ అంటే ఇంజన్ కాదు. సో మనకు వైరింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇక్కడ లైట్ మాత్రం అలాగే వస్తుంది. ఇది కూడా సెన్సర్తో కూడిన బండి అనమాట. సో దీని డిక్కీ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. సో డిక్కీ పర్ఫార్మెన్స్ చూసే ముందు ఇక్కడ మీకు ఇంకోటి క్లూ ఇస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మనకు ఛార్జర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా కింద ఒక హోల్ ఇచ్చాడు, ఇక్కడ ఫోన్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏం పెట్టుకుంటారో ఇక మీ ఇష్టం అనమాట. చక్కని ఆప్షన్తో ఇచ్చి పడేసిండు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కీ మీద ఉంటుంది, హ్యాండిల్ లాక్ పుష్ చేసి లాక్ చేయండి అని. సో ఇంకోటి
స్టార్ట్ ఓపెన్ డిక్కీ అంటే మీకు డిక్కీ ఓపెన్ చేయడానికి ఇది. సో ఇక్కడ పైన పుష్ చేసి ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ పెట్రోల్ పోయించడానికి లాక్ ఉంటుంది కదా, అది ఇక్కడే అనమాట. సో 3 ఆప్షన్స్ మనకి ఇక్కడే ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా పెట్రోల్ ఫ్యూల్ గేజ్ ఓపెన్ చేద్దాం. సో ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ వేసుకోవాలి, మనకు పెట్రోల్ ట్యాంకీ అనేది ఇక్కడ ఉంటుంది. సో చూసారా ఎంత పెద్దగా ఇచ్చాడు, క్యాప్ అయితే హైలైట్ ఉందన్నమాట ఫైనల్గా. అండ్ ఇక్కడ చూడొచ్చు హెడ్ లైట్ పైన ఇండికేటర్స్, ఇంకా ఫ్యూల్ మనకు ఫుల్ చేయాలంటే ఇక్కడ నుండి అవుతుంది. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నా. ఇదైతే అద్దరిపోయింది, పెద్దగా ఇచ్చాడనమాట. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ అబ్బాబాబా అద్దరిపోయింది ఫైనల్గా. సో ఇక్కడ డిజైన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ పైన అయితే గోల్డ్ అనమాట, గోల్డ్ కలర్ భలే నచ్చింది నాకైతే. బండి భలే ఇచ్చి పడేసిండు బండికి అయితే. ఇంకా డిక్కీ చూసేద్దాం. సో ఫైనల్గా డిక్కీ ఓపెన్ చేసిన, డిక్కీ అయితే పెద్దగా ఇచ్చాడు అనమాట మనకి. ఇక లోపల చూసినట్లయితే డెస్టినీ అని రాసి ఉంటుంది, భలే అద్భుతంగా ఇచ్చాడు కదా. సో దాంట్లో మనకి ఏమేమి ఆప్షన్ ఉన్నాయి, ఒకటి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట, ఇది మనకైతే ఉపయోగపడుతుంది. సో మెయిన్ ముఖ్యంగా టూల్ కిట్ అనమాట, హీరో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకి చక్కగా. సో అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు లైట్ ఎల్ఈడి అనమాట, ఇది బటన్ అనమాట, ఇలా ఒత్తి పట్టుకుంటే బంద్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట, బటన్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో దీని ఎల్ఈడి ఏంటి అంటే ఎల్ఈడి ఆన్ ఆఫ్ బటన్ అనేది మీకు ఎగ్జాంపుల్ చూసి. సో ఫైనల్గా ఎల్ఈడి బటన్ ఎలా ఆఫ్ చేయాలి, మనం ఎల్ఈడి ఒకవేళ నాన్ స్టాప్ ఇంజన్ ఆన్ చేస్తే అది డైరెక్ట్ ఆన్ అవుతుంది మనకి. సో ఫైనల్గా ఎల్ఈడి ఫ్యూచర్ చూద్దాం. సో దాన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా బంద్ చేయాలో చూసేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే పైన ఎల్ఈడి ఆన్ అయిపోయింది మొత్తానికి, ఎందుకంటే కెమెరా దగ్గర చేస్తే దాని ఫోకస్ అనేది పడదు. ఇదిగోండి దూరం చేస్తే ఫోకస్ పడుతుంది. సో దగ్గర పెడుతున్నా మీకు, ఎల్ఈడి ఆన్ అయిపోయింది. కిందిది అయితే పాసింగ్ అనమాట మనకి. సో పాసింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది, రౌండ్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి చూసారా రౌండ్ వెలుగుతుంది. సో అద్రిపోయే లెక్కలు ఇచ్చాడు. సో మనం ఈ ఎల్ఈడిని ఎలా ఆఫ్ చేసుకోవాలి, సో చూడండి ఎల్ఈడి ఎలా ఆఫ్ అవుతుందంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి 3 డాట్స్ ఉంటాయి, 2 ఉన్నాయి. ఒకటేమో పాసింగ్ అనమాట, కిందిది ఆన్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనమాట ఇది. సో నేను ఫైనల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి ఆన్ ఆఫ్ అని. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను దీన్ని ఆఫ్ చేశాను. సో ముందుకు వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఆఫ్ అయిపోయింది మనకి, ఎల్ఈడి అయితే ఆఫ్ అయిపోయింది, సైడ్వి ఓన్లీ వెలుగుతున్నాయి ఇక్కడ. సో ఇది అదిరిపోయే ఫ్యూచర్ ఇచ్చాడు. సో నేను ఆన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీ ముందే ఆన్ చేస్తున్నా, వీడియో అయితే కట్ చేయట్లేదు నేను మీకు చూపించడానికి. సో ఇదిగోండి ఆన్ చేస్తున్నా, నేను ఆన్ చేసేసా. సో ఈ విధంగా వెలుగుతుంది మనకి ఎల్ఈడి, ఇదిగోండి. సో చక్కని ఆప్షన్ తోటి ఇచ్చాడు. ఇది కూడా మనకి FI మోడల్ అనమాట. ఇది చూసినట్లయితే FI అని ఉంటుంది క్లియర్గా, డెస్టినీ 125cc అద్రిపోయే డిజైన్లో. ఒకసారి మరి దీన్ని రౌండ్ అప్ చేసేద్దాం. సో మనకి దీని ప్రైస్ ఎంత, దీని అమౌంట్ అంటే మనకు ప్రైస్ ఎంత, సో సర్వీస్లు ఎన్ని ఉన్నాయో మీకు చెప్పబోతున్నా. డోంట్ స్కిప్. ఇప్పటికీ ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా మన ఆఫీస్పేట అనమాట, ఇది మన ఆఫీస్పేట షోరూమ్లోకి అయితే వచ్చేసినాయి 2025 డెస్టినీ అనమాట. సో దీనికి ఇప్పుడు నేను చూపించబోతున్నా, పదండి ఒకసారి మళ్ళీ ఒకసారి రౌండ్ ఆఫ్ చేసేద్దాం. బాడీ డిజైన్ ఏ విధంగా ఉందో సో చలో ఫిర్ మళ్ళీ ఒకసారి మీకు రౌండ్ ఆఫ్ చేసి చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి డెస్టినీ 125cc మనకి ఈ విధంగా ఉంటుంది. సో సైడ్ నేను చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది, సైడ్ డోమ్ అనమాట. ఇది భలే ఇచ్చాడు డిజైన్ కూడా, డెస్టినీ 125 ఎస్టెక్ అని. సో ఇది బ్యాక్ సైడ్ అసెంబ్లీ అనమాట, ఇండికేటర్, ఫ్యూల్ పంప్, ఫ్యూల్ గేజ్, అదే పెట్రోల్ ట్యాంక్ అనమాట. సైడ్లో చూసినట్లయితే ఎల్ఈడి ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఎల్ఈడి రెడ్ లైట్ అనమాట. సో ఇది ఇంజన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడడానికి మాత్రం అద్రిపోయే లెక్కలు ఇచ్చాడు బండి అయితే. ఇదిగోండి భలే కనిపిస్తుంది, స్కూటీ డిజైన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసింది అనమాట. సో ఇది మనకు వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట, చూపించవచ్చు డిస్క్ బ్రేక్. ఇదిగోండి మనకి ఇది డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది అనమాట. సో దీని మిరర్స్ అనమాట, దీని మిరర్స్ కవర్ కూడా చూడొచ్చు, అద్రిపోయే లెక్కలు, బ్లాక్ అండ్ గోల్డ్ అనమాట, భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ముందు సైడ్ నోస్ అనమాట, దీని కళ్ళు ఇవి ఇండికేటర్స్ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటికీ లైక్ చేయకుండా లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేయండి.
ఇంకా మరిన్ని కొన్ని బండ్లు రాబోతున్నాయి. అవి రాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాతకి. సో ఇంకా అంతేకాకుండా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే దాని యొక్క మైలేజ్ వచ్చేసి మనకి 50 లేదా 50 నుంచి 45 లోపిస్తుంది. సో మనకి దానికి మించిన తక్కువ రాదు. ఏరియాలో అయితే నార్మల్గా ట్రాఫిక్ ఉంటుంది, మనకు అదేది ఉంటుంది కాబట్టి 45 వస్తుంది అనమాట. సో టోటల్ దాని హైవేలో మనకి 50 వస్తుంది. ఇంకా దీని ప్రైస్ అంటారా 1,17,000 ఉంది. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి రండి. అంటే 1,17,000 అనమాట బండి. సో డౌన్ పేమెంట్ అయితే ఐడియా లేదో ఒకసారి రండి, వచ్చి మీరు కనుక్కోవచ్చు మన అఫీషియల్ షోరూమ్లోనే. సో మళ్ళీ నేను వెళ్ళొస్తాం, నేను మీ బండి రైడర్ చూస్తూ ఉండండి. ఇక ఇప్పటికీ లైక్ చేయకుండా లైక్ చేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ అండ్ అల్విదా. సో గుడ్ నైట్. వన్ సెకండ్. సో దీని సర్వీస్ టైం వచ్చేసి మనకి ఇదిగోండి 500 కిలోమీటర్ నుండి 750 కిలోమీటర్ దాకా అనమాట. సో ఈ సర్వీస్ టైం ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి అనమాట. దీంట్లో 1 ఇయర్ లోపు చేయించండి. సో మొదటి సర్వీస్ వచ్చేసి 500 లేదా 750 దాకా వచ్చేసేయాలన్నమాట మనం. సో యథావిధిగా మనకి 4 సర్వీసెస్ ఉంటాయి 1 ఇయర్ లోపు. ఓకే, ఇప్పుడు వెళ్ళొచ్చు. గుడ్ నైట్, అల్విదా. సో ముఖ్యంగా సర్వీస్ టైం చెప్పడం మర్చిపోయినా, ఇది కూడా మనకి ఇటువంటి. సో దీంట్లో మనకు వచ్చేసి 200 పెట్రోల్ ఉండాలి. 200 అంటే 2 లీటర్స్ పెట్రోల్ ఉండాలి. సో ఇప్పుడు BS6 వచ్చే బండ్ల వల్ల మొత్తం 2 లీటర్స్ ఉండాలన్నమాట. ఫ్యూల్ పంప్కి చెందిన బండ్లు. సో 100 పెట్రోల్ అయితే సరిపోదు, ఓన్లీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 100 అయితే బండి మూవ్మెంట్ అవుతుంది. ఓకే, సో నేను కూడా వస్తాను, నేను మీ బండి రైడర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలో మీ బండికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.